మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? ప్లస్ ఇక్కడ ఒక మాట నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ నాయకులు ఎవరైనా ధైర్యం చేయగలిగారు ఆయన ముందు మాట్లాడడానికి? ఇదే రాజశేఖర రెడ్డి గారు, ఇదే రాజశేఖర్ ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు. నేను అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా ఏపీలో 4.2% ఉంటే తెలంగాణలో 5% ఉంది. దాని గురించి మీరు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా అనే క్వశ్చన్ నేను రేస్ చేశారు ఇక్కడ. నేను స్వాగతించిన వ్యక్తిని నేను తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద కోపం ఉండదు. అలా ఉంటే ఏ ఒక్క ఆంధ్రవాడు తెలంగాణలో ఉండలేడు. ఇది ఆయన చెప్తున్న మాట. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది, నేను తెలంగాణలో తిరుగుతా. ఇది పవన్ కళ్యాణ్ గారు నేను ఆయన రెసిడెన్స్ బయట ఇచ్చిన ప్రెస్ మీట్లో చేసిన ఒక స్టేట్మెంట్. ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి చాలా పెద్ద న్యూస్. ఏదో కళ్యాణ్ గారు సీఎం అయిపోతారని కదా, ఇన్ఫాక్ట్ ఆయనే చెప్పారు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనుకుంటున్నారు, ఆంధ్రాలోనే దిక్కు లేదని చెప్పి ఓపెన్గా మాడిన వ్యక్తి ఆయన. అలాగా అందరూ కూడా పంజాబ్ వెళ్ళొచ్చు, మహారాష్ట్ర పోవచ్చు, జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ, ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. మరి ఎందుకు ఇదంత పెద్ద స్టేట్మెంట్ అంటే, ఇంత పెద్ద ప్లేయర్ ఒక రాష్ట్ర పాలిటిక్స్లోకి రావడం, అది కూడా ఇది ఎలా అన్ఫోల్డ్ అయింది, ఆయన్ని బెదిరించడం వల్ల ఆయన వస్తారని చెప్పి ఆయనే చెప్తున్నారు. ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన చేసిన స్టేట్మెంట్స్ మొత్తాన్ని మనం ఒక్కొక్కటిగా మాట్లాడుతూ పాలిటిక్స్ని పాలసీస్ని కాసేపు పక్కన పెట్టి, ఎందుకంటే ఆయన చాలా పొలిటికల్ అటాక్స్ కూడా చేశారు, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద. అదేంటో నేను మీకు చెప్తా, ఆయన ఏమన్నారో నేను మీకు చెప్తాను, కానీ దాన్ని నేను ఆథెంటికేట్ చేయను. ఇట్ ఈస్ ఫర్ యూ టు డిసైడ్. ఇవాళ మనం ఏం చేద్దామంటే, ఆయన ఏవేవైతే లాజిక్స్ ఇచ్చారో అందులో మనం తెలుసుకోవాల్సినవి, మన రాజకీయాలను ఏవైతే ఎఫెక్ట్ చేయబోతున్నాయో, మన క్రిటికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేసేది మన స్టైల్లో మనం డైసెక్ట్ చేస్తూ మనం మాట్లాడదాం. ఎవ్రీ సింగిల్ థింగ్. ఇన్ఫాక్ట్ ఆయన యాంటీ తెలంగాణ కింద ఎందుకు ప్రొజెక్ట్ అయ్యారో కూడా, అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందో ఆ పాయింట్ నుంచి మనం మొదలు పెడదాం. ఎందుకంటే డైరెక్ట్గా ఆయన కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే లీడర్స్, మీరు వేరు వేరు రాష్ట్రాలకు వచ్చి మీరు పోటీ చేయొచ్చు, మీకు ఆ హక్కు మీ దేశం మీకు ఇవ్వచ్చు, కానీ మీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ తెలంగాణకు వస్తుందంటే, పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తున్నాడంటే మీరు ఎందుకు ఆపుతున్నారు అనే మాట ఆయన అన్నారు. మీరు అలా ఎలా ఆపుతారు? వాట్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్, వాట్ ఈస్ దిస్ హిపోక్రసీ అనే మాట కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పారు. ప్లస్ తెలంగాణ రాకముందు తెలంగాణ మాకు వద్దు, తెలంగాణని విభజించొద్దు అని చెప్పిన పార్టీస్ ఏవైతే ఉన్నాయో, అది సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎంఐఎం కానీ, ఏ పార్టీ అయినా, వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ మీకు ఎందుకు గుర్తొస్తాడు? నా ప్రేమను మీరు శంకిస్తే జనసేన పార్టీ తెలంగాణలోకి వస్తుంది, ప్రజల్ని నేను చైతన్యవంతుల్ని చేస్తా, 2029లో పోటీ చేస్తా. ఇప్పుడు తెలంగాణ మీద ఆయనకున్న ప్రేమ గురించి, గద్దర్ గారితో ఆయనకుండే రిలేషన్షిప్ గురించి, ఒక్క తెలంగాణ యువకుడు మల్లికార్జున అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాన్ని తన పట్టుదలతో ఎలా కదిపేశాడు ఒక్క ఇన్సిడెంట్తో చెప్పారు ఆయన. 2019 ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన ఆఫీస్ బయట ఒక అబ్బాయి కూర్చొని ఉంటే, అబ్బాయి యురేనియం ఇష్యూ గురించి చెప్తే కళ్యాణ్ గారు హనుమంతరావు గారికి కాల్ చేస్తే అది సార్ట్ అయింది. నేను జస్ట్ వారధిని మాత్రమే మార్పుని తెచ్చింది ఆ యువకుడు. నాకు యురేనియం మైనింగ్ జరుగుతా ఉంది అన్నా, నువ్వు వచ్చి ఏదైనా చెప్పన్నా అంటే, ఆ రోజు ఓడిపోయినాను 2019 తర్వాత 2 చోట్ల ఓడిపోయి అంటే నా మీద ఏ నమ్మకం పెట్టుకొచ్చాడు? ఎందుకు నేను తెలంగాణ యువతను నమ్ముతానంటే, వాళ్ళకున్న లోపలున్న భావం ఎంత బలమైందంటే మొత్తం ప్రభుత్వానికి కదిపించింది ఒక్క కుర్రోడి భావం. అది తెలంగాణ అంటే. అలాంటి తెలంగాణ మీద నాకు వ్యతిరేకత ఉండడం ఏంటి? నేను తెలంగాణకు విరుద్ధంగా మాట్లాడడం ఏంటి? నేను ప్రాంతీయతని తీసుకురావడం ఏంటి? ఇన్ఫాక్ట్ నేను ఒక భారతీయుడిని, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమే. ఈ పాయింట్ని కళ్యాణ్ గారు నొక్కి వక్కానించి మరీ చెప్పారు. మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. ఇన్ఫాక్ట్ నేను తెలంగాణలోకి జనసేనని తీసుకురావడానికి కారణమే మీరు నన్ను బెదిరించడం. అంతెందుకు ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే విధంగా నన్ను బెదిరించారు కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చా అని రాజశేఖర రెడ్డి గారు ఇన్సిడెంట్ ఒకటి చెప్పారు. అది కూడా వాటి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, సింప్లిఫై చేసి, కండెన్స్ చేసి, కట్టే కొట్టే తెచ్చేలాగా. ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఈ వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే ఈ డైలీ వీడియోస్ నీ నాలెడ్జ్ పిల్లి. ఇవాళ కళ్యాణ్ గారి నేను మాట్లాడుతున్నానంటే, కళ్యాణ్ గారు సైడ్ తీసుకొని మాట్లాడలా, ఆయన చెప్పిన పాయింట్స్ని మీ ముందు పెడితే రేపు పొద్దున ఎవరైనా రిట్రాక్ట్ అయితే వైసీపీ పార్టీ నుండి లేదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుండి, ఆ వీడియో కూడా నా సైడ్ నుంచి మీ ముందుకు వస్తుంది. నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, మీలో ఒకడిని. అండ్ నా పర్స్పెక్టివ్ మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. కళ్యాణ్ గారు ఆయన ఇంటి ముందు ఇచ్చిన స్పీచ్లో ప్రతి పాయింట్ని మనం విడమర్చి మాట్లాడాలంటే అసలు ఆ పాయింట్ దాకా ఎందుకు వెళ్ళిన సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ అని చెప్పి గచ్చిబౌలిలో ఉంది. తెలంగాణ నవనిర్మాణ సభ అని చెప్పి జనసేన పార్టీ చేద్దాం అనుకుంది. June 2 తెలంగాణ ఫార్మేషన్ డే అంటే నిన్న. కానీ తెలంగాణలో పార్కింగ్ ఇష్యూ అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఒక సగటు వ్యక్తికి ఇక్కడ క్వశ్చన్ రావడం సహజం. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే, ఇదంతా ఎక్కడ మొదలైంది? ఒక పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అని చెప్పి ఆయన కొన్ని రోజుల క్రితం కళ్యాణ్ గారి మీద ఒక విశ్లేషణ చేశారు. ఇది ఆయన పర్స్పెక్టివ్. ఇది కళ్యాణ్
కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ గారు అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళినప్పుడు జగన్ గారిని మీరు అరెస్ట్ చేయించాలి అని కళ్యాణ్ గారు అడిగారని, దానికి అమిత్ షా గారు జగన్ గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు గారు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ మాత్రమే, ఎవరిని ఎక్కడ పెట్టారో మనం అర్థం చేసుకోవాలి, అందువల్ల అరెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్పారని చెప్పి ఈయన చెప్పారు. సో ఇప్పుడు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో దాని మీద నేను డిబేట్లోకి దిగదలుచుకోవట్లా. ఎందుకంటే ఇక్కడ విశ్లేషకులు ఏ పాయింట్ వరకు వెళ్ళి విశ్లేషణ చేయొచ్చో, వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ సోర్సులు ఉన్నాయి అది మేము చెప్పమనేది వాళ్ళ వర్షన్. మీరు ఏది చెప్పకుండా మీరు ఇలాంటి అలిగేషన్స్ వేస్తే అది మా పార్టీ సమగ్రతకి భంగం కలిగించినట్టు అవుతుంది కదా, మా పార్టీలో ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో జనాలకు తగ్గిపోతుంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేది ఈ సైడ్ వర్గం వాళ్ళు వాదించే వాదన. అండ్ ఇది జరిగిన తర్వాత నాగేశ్వర్ గారి మీద జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో 2-3 లొకేషన్స్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దానికి వీళ్ళు వర్షన్ ఏంటి, ఇక్కడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లోకి వచ్చి తెలంగాణ జర్నలిస్ట్ నోరు నొక్కేస్తున్నారు, మీరు మమ్మల్ని మాట్లాడితే మా మీద ఎఫ్ఐఆర్లు వేస్తారా, అది ఎంత ధైర్యం ఉంటే వేస్తారు, మా వాక్ స్వాతంత్రంతో మేము మాట్లాడితే మా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో మా మీద మీరు ఎఫ్ఐఆర్లు ఎట్లా వేస్తారు, మీరు నేను చావనైనా చేస్తాను కానీ ఐ విల్ నాట్ గివ్ అప్ మై రైట్ టు ఫ్రీ స్పీచ్, ఇది నాగేశ్వర్ గారు చెప్పిన మాట. సో ఎక్కడో ఈ సిచ్యువేషన్ మొత్తం జరుగుతుంటే కళ్యాణ్ గారు వర్సెస్ తెలంగాణ అనే పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర వచ్చి ఇది ఆగింది. దీని తర్వాత కవిత గారు తెలుసు కదా, మొన్న బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టారు. ఆవిడ బయటకు వచ్చి కళ్యాణ్ గారి మీద కామెంట్స్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ చేయడం, కాంగ్రెస్ పార్టీ కూడా ఎంటర్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీ చేయడం, కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఇల్లీగల్ గా ఒక చెరువును కబ్జా చేశారని చెప్పి ఎలిగేషన్స్ రావడం, ఇదంతా ఎలా వెళ్ళిందంటే ఒక ఎలిగేషన్ తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఒక పార్టీ తర్వాత ఒకటి వీళ్ళందరూ బయటకు వచ్చి అసలు మీరు తెలంగాణకి ఎందుకు వస్తున్నారు, తెలంగాణలో మీకు పని ఏంటి, కావాలంటే మీరు వచ్చి వెళ్ళండి కానీ నవనిర్మాణ సభ అలాంటి పేర్లు మీరు పెట్టకండి అని ప్రభాకర్ గారు లాంటి వారు కూడా బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడారు. నో ఇక్కడ వచ్చింది సిచ్యువేషన్. దీని తర్వాత జనసేన పార్టీ అప్లై చేయడం, దానికి పర్మిషన్ డినై అవ్వడం, కళ్యాణ్ గారు ఒక ట్వీట్ వేయడం, మీరు ఏదైనా అనుకోండి నేను ఇంటి బయట అయితే ప్రెస్ మీట్ పెడతాను, నేను అడ్రస్ చేస్తాను, అట్లీస్ట్ దీనికైనా పర్మిషన్ ఇస్తారా పోలీసులు, లెట్ us see అని కళ్యాణ్ గారు రాయడం, దాని తర్వాత ప్రెస్ మీట్ జరగడం, అంతా ఒకటి తర్వాత ఒకటి టక జరిగిపోయింది. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్కి వచ్చి మీకు ఎంత ధైర్యం ఉంటే నేను తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడతానని చెప్పి మీరు చెప్తారు బహిరంగంగా. తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం, నాకు తెలంగాణ మీద నాకు ప్రేమ ఉంది, తెలంగాణ యువత అంటే నాకు స్ఫూర్తి. ఇన్ఫాక్ట్ మీరు ఇలా మాట్లాడడం వల్ల ప్రాంతీయత పెరుగుతుంది. మీరే చెప్పండి, ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రానికైనా వచ్చి రాజకీయం చేయొచ్చు కదా, డెమోక్రటిక్ రైట్ కదా అది. అంతేందుకు బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో నా ఆఫీస్ పక్కన వాళ్ళు పెట్టుకున్నప్పుడు నేను స్వాగతించిన వ్యక్తిని నేను తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద కోపం ఉండదు, అలా ఉంటే ఏ ఒక్క ఆంధ్రవాడు తెలంగాణలో ఉండలేడు, ఇది ఆయన చెప్తున్నమాట. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకున్నారు కానీ ఆంధ్ర ప్రజల మీద ఎక్కడ విద్వేషం చూపించలేదు. నిజంగా తెలంగాణ ప్రజలు కానీ మొత్తం తెలంగాణ నాయకులు కానీ విద్వేషం చూపించి ఉంటే ఈ రోజున ఒక్క ఆంధ్ర ప్రాంత వ్యక్తి కూడా ఇక్కడ తెలంగాణలో ఉండలేడు. ఇది తెలంగాణ తాలూకు ప్రేమ, తెలంగాణ ప్రజల తాలూకు ప్రేమ, ఇవన్నీ ఎవరు మర్చిపోరు. ఇక్కడ ఉండే లీడర్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు చిచ్చులు పెడుతున్నారు. ఏదో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేశారని చెప్పి నేను అనట్లేదు. ఆనాడు అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా ఎలా చేయలేదు. ఆ వ్యక్తి వారు సీఎం అయి కూర్చున్నారు. ఆ వ్యక్తి అంటే నాకు రెస్పెక్ట్ ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను అభినందించాను ఆయన్ని. ఇది కళ్యాణ్ గారి మాట. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా మాట్లాడడం వల్లే, నా ప్రేమని శంఖించడం వల్లే నేను పార్టీ పెడుతున్నాను. ఇక్కడ తెలంగాణ ఏదో వేరే దేశంలో లేదు, భారతదేశంలో అంతర్భాగమే. నా భారతదేశంలో నా పార్టీని నేను పెడుతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, జనసేన పార్టీ ఎంతవరకు గెలుస్తుందో గెలవదు అనేది మెరిట్ బట్టి డిసైడ్ అవుతుంది. బట్ పార్టీయే పెట్టకూడదు అనడం కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ అయినా అంతెందుకు, రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయం చేస్తే దాన్ని ఎవరు ఆపకూడదు, ఆపలేరు. ఆయా పార్టీలు ఆయా రాష్ట్రాల్లో గెలుస్తాయా లేదా, గెలిస్తే ఎన్ని సీట్లు, అవన్నీ మనకి సమయం సమాధానం చెప్తుంది, మనకి మెరిట్ సమాధానం చెప్తుంది. బట్ అసలు అస్తిత్వం ఉండకూడదని చెప్పడం తప్పు. కళ్యాణ్ గారి మాట ఒకటే, ఇది ఇలాగే లాక్కుంటూ వెళ్తే తెలుగు వాళ్ళు షోలాపూర్లో ఉంటారు, లేదా గుజరాత్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, లేదు మాకు తెలుగు వాళ్ళు వద్దు గో బ్యాక్ అంటే అది జరుగుద్దా? అది ఎవరైనా ఎక్కడైనా చాలా సుఖంగా ఉండాలనే కదా మనం కోరుకునేది. ప్లస్ ఇక్కడ ఒక మాట నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ నాయకులు ఎవరైనా ధైర్యం చేయగలిగారు ఆయన ముందు మాట్లాడడానికి? రాజశేఖర రెడ్డి గారు ఇదే రాజశేఖర్ ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు, నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు. ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తూ ఉంది. ఆయన వ్యతిరేకించారుగా తెలంగాణ ఆ రోజున. మరి ఆ నాయకులకి వాళ్ళ పవన్ కళ్యాణ్ ఒక్కడే కనబడుతున్నాడా? సౌమ్యంగా ఉంటాయని చెప్పి నా మీద దాడి చేస్తే ఎలా, నేను మాట్లాడతాను ఇవాళ అని ఒకవైపు చెప్తూ ఈ రాజకీయ నాయకులందరూ ప్రజల్ని మభ్య పెడుతున్నారు. రాజకీయాల సైడ్ వచ్చేసరికి తెలంగాణ ఆంధ్రాని డివైడ్ చేసి డబ్బులు చేసుకుందాం అన్నప్పుడు ఇక్కడ ఆంధ్ర కాంట్రాక్టర్స్ తెలంగాణలో ఉంటారు, తెలంగాణ కాంట్రాక్టర్స్ ఆంధ్రాలో ఉంటారు. ఎవరి డబ్బులు వాళ్ళు నీట్గా చేసుకొని రాజకీయం కోసం ఇలాంటి వివక్ష చేస్తున్నారు కొంతమంది నాయకులు. అంతెందుకు తెలంగాణ మీద ఉన్న ప్రేమ ఇవాళ వచ్చింది కాదు, అది గద్దరన్నతో పరిచయం ఏదో రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత వచ్చింది అనుకుంటారు చాలా మంది. ఆయన మాటలోనే వినండి, ఆయన రిలీజ్ చేస్తారు ప్రెస్కి. ఖుషీ టైం నుంచి ఉన్న అనుబంధం అది. ఆ రోజున ఖుషీ సినిమాలో ఒక పాట ఉండే, ఏ మేరా జహా పాటలో దేశాన్ని తాకట్టు పెడుతున్నట్టు ఒక విజువల్ ఉంటుంది. ఆ విజువల్ చూసి ఆయన అప్రోచ్ అయ్యారు. ఆ రోజు నుంచి సత్సంబంధాలు ఉన్నాయి మా ఇద్దరికి. ఆయనకు నా మీద ఎంత చనువు అంటే ఏరా ఎవరై తమ్మి అని పిలుస్తాడు. ఇన్ఫాక్ట్ ఇది ఆథెంటికేట్ చేయాలంటే గద్దర్ గారి మాటల్లోనే. కళ్యాణ్ గారి గురించి చెప్తే ఆయన తమ్ముడు లాంటాడు, కనబడితే జేబులో ఎంత డబ్బు ఉంటే తీసుకుంటాను నేను చనువుగా చెప్పారు ఆయన ఒక ఇంటర్వ్యూలో. ఎప్పుడైనా పోతే ఏమైనా జోబులో చేసి ఎన్ని పైసలు ఉంటే అన్ని తీసుకొని నా జోబులో పెట్టుకుంటా. చాలా ఇష్టం. మామూలుగా
అంటే అంత చొరవ అని చెప్తున్నా. ఓకే. అదేం వద్దన్నాడు అంటే. అండ్ వన్ మోర్ థింగ్, కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పింది కొంచెం పొలిటికల్లీ చార్జ్డ్ ఉంటుంది. సో టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే నాకు రాజశేఖర రెడ్డి గారు అన్న చాలా గౌరవం ఉంది నాకు. బట్ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి మీద కళ్యాణ్ గారు వేసిన ఎలిగేషన్ ఏంటంటే, బాలు సినిమా జరుగుతున్నప్పుడు అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఆ టైంలో ఆ గవర్నమెంట్లో పనిచేసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఇది అపెండిక్స్ ఆపరేషన్ ఏదో అయిన తర్వాత కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చి మీరు ఏమైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా అని అడిగారంటే లేదు అని చెప్పినప్పుడు, లేదు మీ మీద కేసులో పెడదాం అనుకుంటున్నారంటే కళ్యాణ్ గారు దాన్ని సీరియస్గా తీసుకోలేదంట. కానీ ఒక 2 years తర్వాత నిజంగా జరగడం చూసి అలా కార్నర్ చేయడం ఇది పుష్ చేసిందని చెప్పి నేను చెప్తున్నారు. అగైన్ రాజశేఖర రెడ్డి గారు అలా చేసుంటారా లేదా అనేది అది నేను చెప్పే వ్యక్తిని కాదు అది. ఎందుకంటే యాజ్ ఎ లీడర్ ఐ రెస్పెక్ట్ రాజశేఖర రెడ్డి గారు. అండ్ ఇంకా చాలా పొలిటికల్లీ చార్జ్ స్టేట్మెంట్ చేశారు జనసేన గురించి, ఆ పార్టీ మేనిఫెస్టో గురించి. దానిలోకి నేను వెళ్ళదలుచుకోవట్లా. నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టే ఆయన స్పీచ్లో ఉండే పొలిటికల్ థియరీస్ని మాత్రం మనం అనలైజ్ చేద్దాం అంతే. ఆయన భావం ఏంటి. ఇన్ఫాక్ట్ ఆయన లెఫ్ట్ పార్టీస్ గురించి, లెఫ్ట్ సైడ్ ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతూ, వామపక్షం గురించి మాట్లాడుతూ కార్మికులందరూ ఒక్కటవ్వాలి అని చెప్పిన వీళ్ళే ఇవాళ ప్రాంతీయ వివక్ష తీసుకొస్తున్నారు. అగైన్ ఎవరైతే ప్రెస్ క్లబ్లో ఇలా మాట్లాడారో వాళ్ళ గురించి వాళ్ళని ఉద్దేశిస్తూ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చెప్తున్నారు. ఇది మీ ఐడియాలజీలో ఇలా డైకాటమీ ఉంది కాబట్టి కమ్యూనిజం ఫెయిల్ అయిందని చెప్పి వేలెత్తి చూపించారు కళ్యాణ్ గారు. అగైన్ కళ్యాణ్ గారిని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో ఆయన కూడా అంటారు కదా, మీరు లెఫ్టా రైటా అని చెప్పి ఒక పెద్ద వాదన ఒకటి జరుగుతుంటుంది. దానికి ఆయన సమాధానం ఒకటే, నాకు లెఫ్ట్ రైట్ అని లేదు, రెండిట్లో మంచిది తీసుకొని నేను వాడుతుంటాను అని చెప్పి. ఇన్ఫాక్ట్ పాసం యాదగిరి గారు అని చెప్పి ఆయన గురించి కూడా మాట్లాడుతూ, ఆయన ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ ఒకప్పుడు ఇదే ఇంట్లో 2-3 గంటలు మేము డిస్కస్ చేసామే ఫస్ట్ దళిత్ చీఫ్ మినిస్టర్ సంజయ్ భాయ్ గారి గురించి. ఆయన ఇవాళ వచ్చి నా గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడలేక. ఎవ్రీ ఇయర్ 4 నుంచి 5 లక్షల మంది తెలంగాణలోను ఆంధ్రాలోను గ్రాడ్యుయేట్స్ అవుతుంటారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా ఏపీలో 4.2% ఉంటే తెలంగాణలో 5% ఉంది. దాని గురించి మీరు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా అనే క్వశ్చన్ నేను రేస్ చేశారు ఇక్కడ. ఎస్టిమేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆంధ్రప్రదేశ్లో 4.2%, తెలంగాణలో 5.0%. వీటి మీద మాట్లాడతామా? ఉపాధి అవకాశాల కోసం మాట్లాడతామా? పవన్ కళ్యాణ్ చెప్తారా మీరు? అగైన్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి ఒక కాంగ్రెస్ నేత అన్నాడని చెప్పి అగైన్ ఇట్స్ కొంచెం వైల్డ్ వెళ్ళిపోయింది డిస్కషన్. అందులోకి మనం వెళ్ళొద్దు. సరే, దట్స్ ఫర్ అన్ అదర్ డిబేట్, అదర్ వీడియో. కానీ కాంగ్రెస్ పార్టీకైనా భారతీయ జనతా పార్టీ లాంటి నేషనల్ పార్టీస్కి ఎలా అయితే ఒక హక్కు ఉందో ఏ రాష్ట్రానికైనా వెళ్ళి వాళ్ళు పోటీ చేసేలాగా, అలా లోకల్ పార్టీస్ని కూడా మీరు ఎదగనివ్వండి. వాళ్ళు ఏ రాష్ట్రానికి అయితే వెళ్ళి వాళ్ళు పోటీ చేయనివ్వండి. మెరిట్ మాట్లాడుతుంది. ఇవాళ తెలంగాణలో హిందీ వద్దంటారు, తెలంగాణలో హిందుస్థానీ ఉంటుంది. రేపు పొద్దున వందే మాత్రం పాడనంటారు, జనగణమన పాడనంటారు, అది బెంగాలీలో ఉందంటారు. ఏ రాష్ట్రానికి అయిపోతే ఏ రాష్ట్రానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్లు పట్టుకెళ్ళాలా? ఇదే ఆయన అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఎక్కడికి పోతాం? ఈ లెక్కలు అసలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళిన పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? ఫైనల్గా జనసేన పార్టీ అయితే తెలంగాణలో పోటీ చేయబోతుంది. దీనివల్ల రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఎలా మారుతాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఆయన క్రిటిక్స్ ఉంటారు, ఆయన విధానాలు నచ్చేవాళ్ళు ఉంటారు. ఇట్స్ ఇండియా ఇస్ ఎ డెమోక్రసీ. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ ఉండాలి. అండ్ నేను కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాష్ట్రానికి రాగలగాలని మాట్లాడుతున్నాను. కానీ పలానా పార్టీ వస్తే రాష్ట్రానికి మంచిదని చెప్పి నేను ఏ రోజు మాట్లాడాను. నేను దట్స్ ఫర్ పీపుల్ టు డిసైడ్. అది జనసేన అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా. అందుకే అగైన్ మీరు రాయండి కింద వాట్ ఎవర్ యూ ఫీల్. తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా చేంజ్ అవుతాయని చెప్పి మీరు అనుకుంటున్నారు. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ హిస్టరీకి సంబంధించి అడుగుతా. రామప్ప టెంపుల్ ఉంది కదా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, అది మన తెలంగాణలో. అది ఏ డైనాసిటీలో కట్టారు? ఆప్షన్ ఏ శాతవాహన, ఆప్షన్ బి కాకతీయ, ఆప్షన్ సి చాళుక్య, ఆప్షన్ డి కుతుబ్ షాహీ. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడ మీరు వచ్చి చెక్అవుట్ చేయాలి. అండ్ ఎలా అయితే ఇక్కడ రోజుకో వీడియో వస్తుంది, అక్కడ రోజుకో రీల్ వస్తుంది మన చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫాలో కొట్టండి మీరు. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. అన్నమలై గారు బీజేపీ ఎగ్జిట్ గురించి, కొంచెం నేషనల్ న్యూస్లో తమిళనాడులో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదు కొంచెం జియో పాలిటిక్స్లో US ఇరాన్ వార్ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.